హే వివర్స్, ఇప్పుడున్న జనరేషన్లో అయితే పిల్లలైనా సరే అండి, పెద్దలైనా సరే ఎవరికైనా బయట ఫుడ్స్ అంటే చాలా ఇష్టంగా తింటున్నారు. అందులో ఈ చీజ్ ఉన్న ప్రోడక్ట్స్ అయితే ఇంకా ఇష్టంగా తింటున్నారండి. పిజ్జా హట్ కానీ, డామినోస్ కానీ, బర్గర్ కింగ్ ఇంక ఇలాంటివి అయితే చెప్పనవసరం లేదండి. పిల్లలు అయితే అవి చూడంగానే ఇంకా తినము అని అనరు. సో అంతగా ఎడిక్ట్ అయిపోయారు పిల్లలు. సో వాళ్ళ కోసం నేను ఇంట్లోనే చీజ్ బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే చూపించేస్తాను. ప్రాసెస్ కొంచెం లెంతీయే, కానీ మనం ఇంట్లోనే చేసి పెట్టుకుంటే పిల్లలకి కొంచెం హెల్తీగా ఉంటుందని చెప్పి నేను ఇదైతే చూపించేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ అయితే నేను కుక్కర్లో పొటాటోస్ అయితే కట్ చేసుకొని వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. కొంచెం స్మాషీగా అవ్వాలి పొటాటోస్. నెక్స్ట్ అందులో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని ఈ పొటాటోస్కి పీల్ అయితే చేసేసుకున్నానండి. పీల్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక బౌల్లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇట్లా మ్యాష్ అయితే చేసేసుకోండి. మనకి చిన్న చిన్న లంప్స్ అనేవి కూడా ఉండకూడదు, అలా అయితే మ్యాష్ చేసేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇట్లా మ్యాష్ చేయడం కష్టం అనుకుంటే గ్రేటర్ ఉంటుంది కదా, ఆ గ్రేటర్తో అయినా మీరు గ్రేట్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది డవ్ అనేది. తర్వాత పన్నీర్ కూడా చిన్న చిన్న పీసెస్గా అయితే స్మాష్ చేసేసుకున్నాను. తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా అయితే వేసేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే స్వీట్ కార్న్, క్యారెట్, ఇంకేమైనా వెజ్జెస్ కావాలంటే అవి కూడా అయితే మీరు వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పొటాటో మిక్చర్లో మిక్స్ చేయడానికి నాకు బ్రెడ్ క్రమ్స్ అయితే కావాలి. నేను బయట నుంచి వీట్ బ్రెడ్ అయితే తెచ్చుకున్నాను. అది మిక్సీ జార్లో ఒక 5 to 6 వేసేసుకొని ఒకసారి మిక్సీ టర్న్ చేస్తే చాలండి, మనకి బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ని కూడా కొంచెం ఇందులో వేసేసుకొని మనం ఆ మిక్చర్ని అంతా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ ఎందుకు వేస్తారంటే ఇన్ కేస్ ఆ పొటాటోలో ఏమైనా తడి మిక్చర్ ఉంటే ఆ బ్రెడ్ క్రమ్స్ కొంచెం అబ్జర్వ్ చేసేస్తాయని. ఇందులో కొంచెం సాల్ట్, గరం మసాలా, చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ అయితే వేసేసుకున్నాను. తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే వేసేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ అనేది మనకి ఆ బాల్స్ అనేది కరెక్ట్గా షేప్ రావటానికేనండి. మీకు ఒకవేళ 2 టేబుల్ స్పూన్కి ఆ టెక్స్చర్ రాకపోతే మీరు ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసేసుకోవచ్చు. అవన్నీ కలుపుకొని పక్కనైతే ఉంచేసుకున్నాను. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ అన్నిటిని ఒక ప్లేట్లో తీసుకున్నాను. తర్వాత కార్న్ఫ్లోర్ మిక్స్చర్ వాటర్ పోసేసుకొని పేస్ట్లా అయితే ఇట్లా రెడీ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ చీజ్ కూడా చిన్న చిన్న క్యూబ్స్గా అయితే కట్ చేసేసుకొని పక్కనైతే ఉంచేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇప్పుడు ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఈ పొటాటో మిక్చర్ని రౌండ్గా అయితే బాల్ చేసేసుకుంటున్నానండి. బాల్ చేసేసుకొని ప్యాటీ లాగా అయితే ఒత్తేసుకుంటున్నాను. ఒత్తుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు నేను కట్ చేసుకున్న చీజ్ క్యూబ్ ఉంది కదా, అదైతే పెట్టుకొని మొత్తం అయితే క్లోజ్ చేసేసుకొని మళ్ళీ రౌండ్ బాల్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో మిగతావన్నీ కూడా అలానే ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసేసుకోండి. సో ఇప్పుడు నాకు అన్నీ రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని నేను ఒక్కొక్క బాల్ని ఫస్ట్ కార్న్ఫ్లోర్ మిక్చర్లో అయితే డిప్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో అయితే మొత్తం అద్దుకోవాలి. సో ఇలా ప్రొసీజర్ ప్రతి ఒక్కదానికి ఇట్లా చేసేసుకోవాలండి. సో మీకు ఓకే అనుకుంటే రెండోసారి కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ కొంచెం ఇంకొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే 2 times చేసుకోవచ్చు ఇదే ప్రొసీజరు. సో ఇలా చేసుకున్న తర్వాత అన్నీ అయితే పక్కన పెట్టేసుకొని ఈ లోపల ఆయిల్ కూడా పెట్టుకున్నానండి. అది కూడా బాగా కాగింది. కాగిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటినీ అందులో అయితే వేసేసుకున్నాను. మీరు కనుక చీజ్ పెట్టి బాల్ సరిగా క్లోజ్ చేయకపోతే చీజ్ అనేది బయటకు వచ్చేస్తుందండి. సో జాగ్రత్తగా చూసుకొని నీట్గా అయితే క్లోజ్ చేసేసుకోండి. సో ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మీరు ఫ్రై అయితే చేసేసుకోవాలి. చాలా తక్కువ టైంలో ఫ్రై అయిపోతాయండి. ఆయిల్ కూడా అయితే ఎక్కువ పీల్చదు. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి కదా. ఇప్పుడైతే దీన్ని ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకొని మంచిగా కెచప్ కానీ మైనీస్ కానీ దేంతో సర్వ్ చేసుకున్న అయితే సూపర్ టేస్ట్ అండి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే మీకు కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో చూసారా ఎంత తక్కువ టైంలో అయిపోయిందో ఈ రెసిపీ అయితే. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో అయితే మెన్షన్ చేసేయండి వ్యూయర్స్. బాయ్.